కుండలిని నుంచి 72,000 నాడులు బయలుదేరుతాయి. వీటిలో సుషుమ్న, ఇడ, పింగళ నాడులు ముఖ్యమైనవి. కుండలిని వెన్నెముక ద్వారా ప్రయాణిస్తుంది. వెన్నెముకను చాలా మంది వెన్నుపాము అని కూడా అంటారు. కారణం ఈ శరీరమే ఒక పుట్ట, అందులో ఉన్న మరో పామే వెన్నెముక. అందుకే మనలో కొంతమంది నాగదేవతను పూజిస్తారు. వెన్నెముకకు కుడి ఎడమల్లో ఇడా పింగళ నాడులుంటాయి. శాక్తేయులు వెన్నెముకను కుమారస్వామిగా, ఇడా పింగళ నాడులను వల్లి దేవసేనలుగా భావిస్తారు. ఇడా నాడి ఎడమ నాసిక రంధ్రానికి, పింగళ నాడి కుడి నాసిక రంధ్రానికి సంబంధం కలిగి ఉంటుంది. ఇడా నాడి మూలాధార చక్ర ఎడమవైపు మొదలై ఆజ్ఞాచక్రం యొక్క ఎడమవైపు ముగుస్తుంది. పింగళనాడి మూలాధార కుడివైపున మొదలై ఇడాకు వ్యతిరేక దిశలో సర్పిలాకార కదలికలో ఆజ్ఞాచక్రం యొక్క కుడివైపున ముగుస్తుంది. ఇడాని చంద్రనాడి అని, పింగళాని సూర్యనాడి అని అంటారు. ఈ రెండిటి మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక మార్గమే సుషుమ్న నాడి. ఇది మూలాధారం చక్రం వద్ద మొదలై సహస్రారం వద్ద ముగుస్తుంది. కుండలిని శక్తి ఈ సుషుమ్న నాడి ప్రారంభంలోనే ఉంటుంది. ఇడా పింగళ నాడులు